నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ఈరోజు కాలువబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం నుండి దాదాపు 200 మంది శివలు మండల దీక్షలు పూర్తి చేసుకుని ఇరుముడి కార్యక్రమం కాలువబుగ్గ కమిటీ మెంబర్లైన టీకే మధు శివ ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ రహదారికి కర్నూలు నుంచి నంద్యాల మిడిల్లో 30 కిలోమీటర్ల దూరంలో ఎన్హెచ్ రోడ్డును ఆనుకొని ఈ కాలువబుగ్గ క్షేత్రము పూర్వం నుంచి ఎంతో పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందినది. కావున 1997లో మేము శివస్వామిలో 6 మంది మేము శివమాల ధరించి 6 మందితో మేము ప్రారంభించినాము. 1997 నుంచి ప్రారంభించినాం. కానీ ఈరోజు 2025 వస్తాలకి 300 మంది శివస్వాములు ఇక్కడ మాలాధారణ ధరించి వీటి నుంచి శ్రీశైలం నడకదారిన కానీ వీటి నుంచి నర్స కానీ వెంకటాపురం నర్సి కానీ బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసి శివునికి ఇరుములు ఇచ్చి వాళ్ళ జీవితాలను సార్థకం చేసుకుంటూ ఉన్నారు. కావున ఈ కాలువబుగ్గ క్షేత్రము అన్ని క్షేత్రాలు అభివృద్ధి చెందినాయి, కానీ ఈ కాలువబుగ్గ క్షేత్రం మాత్రం ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. కావున ఇప్పుడు ప్రస్తుతం ఒక వినికిడి అయినది. టీటీడీ వారు ఈ కాలువబుగ్గ క్షేత్రానికి 13 కోట్లు 15 కోట్లు శాంక్షన్ చేసినారని చెప్పి వినికిడి అయినది. ఆ వినికిడి వలన మన ఊరి గ్రామస్తుడు మల్లెల రాజశేఖర్ గారు ఒక సభ్యుడిగా ఉన్నందువలన ఆ ఫండ్స్ వస్తాయి. ఈ కాలువబుగ్గ క్షేత్రాన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పి మేము శివస్వాములు అందరూ మిక్కిలిగా ప్రార్థిస్తున్నాము. ఆ మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు కాలువబుగ్గ క్షేత్రం డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము. కావున ఆయన కూడా కృషి చేసి ఈ కాలువబుగ్గ క్షేత్రాన్ని ఇంకనూ అభివృద్ధి పరచాలని చెప్పి ఈ సత్తాలు గడ్డించి ఎంతో వైభవంగా ఈ కాలువబుగ్గ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారని చెప్పి మేమందరం శివస్వాములందరూ కోరుచున్నాం. స్వామి, ఈ కాలువబుగ్గ క్షేత్రంలో శివస్వాములము 41 రోజు దీక్షను పూని 41 రోజు ఉపవాసాలుండి ప్రతిరోజు ఒక పూట భోజనం చేసుకుంటూ 41 రోజు వరకు ఉండి 41 రోజు తర్వాత మేము ఇరుముడు కట్టుకొని శ్రీశైలము వెళ్ళిపోతాం. శ్రీశైలంలో ఇరుముడు ఇచ్చి కాలువబుగ్గ క్షేత్రంలో కొంతమంది, శ్రీశైలంలో కొంతమంది మాలా వితరణ చేస్తారు. ఈ ప్రకారంగా 1997 నుంచి